హాయ్ హలో అందరికి నమస్తే, నేను మీ రవీందర్. ఆర్జీవీ గురించి తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరు. ఆర్జీవీ తక్కువ బడ్జెట్లో సినిమాలు తీసిన ప్రమోషన్స్ మాత్రం ఒక రేంజ్లో ఉంటాయి, అది కూడా ఫ్రీ ప్రమోషన్స్. దాని గురించి కూడా అందరికి తెలిసిందే. తాజాగా ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జీవిత రాజకీయ ప్రస్థానానికి సంబంధించి వ్యూహం అనే సినిమాతో ఆయన ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. మరి ఆ వ్యూహం సినిమాకు అనేక అడ్డంకులు ఎదురవుతున్నటువంటి పరిస్థితి. సో తాజాగా మరి వ్యూహం సినిమా రిలీజ్ కాకుండా తెలంగాణ హైకోర్టు అయితే బ్రేక్ వేసిందని చెప్పొచ్చు. సో మరి ఈ బ్రేక్ వేయడానికి కారణం ఏంటి? గతంలో మనం లోకేష్ గారికి సంబంధించి చాలామంది లోకేష్ పప్పు అనేటువంటి ఒక పేరైతే ఉంది ఆయనకు. మరి ఇప్పుడు లోకేష్ పప్పు కాదు నిప్పు, లోకేష్ దెబ్బ అదుర్స్ అనేటువంటి అభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. సోషల్ మీడియాలో అనుకోండి, టీడీపీ అనుకూల మీడియాలో అనుకోండి, చాలా చోట్ల ఈ అంశానికి సంబంధించి మరి లోకేష్ సక్సెస్ అయ్యారనేటువంటి చర్చ అయితే నడుస్తూ ఉంది. సో ఎప్పుడైనా ఆర్జీవీ గారు ఒక సినిమా తీస్తే ఎప్పుడు సెన్సేషనలే, అది దాని గురించి చర్చ నడుస్తుంది, కాంట్రవర్సీ ఉంటుంది. ఆ సినిమాను ఆపే ప్రయత్నం చాలా సందర్భాల్లో జరిగింది. ఆయన కూడా చివరి నిమిషంలో ఆయన సినిమా రిలీజ్ చేసుకోగలిగారు. కానీ వ్యూహం సినిమాలో ఆయన విఫలమైనట్టుగా తెలుస్తోంది. ఈయన వ్యూహానికి ప్రతి వ్యూహం టీడీపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రచించింది, అందులో వాళ్ళు సక్సెస్ అయ్యారు. సో వ్యూహం సినిమా ఇటు సోనియా గాంధీ గారిని కానివ్వండి, ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కానివ్వండి, అటు పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి, వీరిని కించపరిచే విధంగా సినిమా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని హీరో చేసే విధంగా సినిమాలో సన్నివేశాలు ఉన్నాయి. ఇదే కాకుండా అటు భారతమ్మకు సంబంధించి కూడా హైలైట్ చేస్తున్నటువంటి సన్నివేశాలు కూడా ఇందులో ఉన్నాయి. స్వయంగా ఈ విషయాలను మరి ఆర్జీవీ గారే మరి ఒక ఈవెంట్లో, ఈ సినిమాకి ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పినటువంటి పరిస్థితి ఉందని చెప్పి మరి కోర్టులో దానికి సంబంధించినటువంటి ఆధారం కూడా చెప్పినటువంటి పరిస్థితి. మరి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రోషయ్య గారి గురించి, అదేవిధంగా సోనియా గాంధీ గారి గురించి వీరు ఈడీ కేసులు పెట్టి ఏ విధంగా అయితే ఇబ్బందులు పెట్టారో, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటి అనేటువంటి అన్ని అంశాలకు సంబంధించి ఒక ఊహాజనితమైనటువంటి కథను తయారు చేసుకొని ఇతర వ్యక్తుల్ని కించపరిచే విధంగా ఒక సినిమా అయితే తయారు చేశారని చెప్పి కోర్టులో ప్రస్తావించినటువంటి క్రమంలో మరి కోర్టు అయితే బ్రేక్ వేసింది. సినిమాకు విడుదల కాకుండా జనవరి 11 వరకు రిలీజ్ చేయకండి అని చెప్పి సినిమా బ్రేక్ వేసినటువంటి పరిస్థితి, స్టే ఇచ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా సెన్సార్ బోర్డుకి సంబంధించి లోకేష్ గారు అనేక సందర్భాలు చెప్తూ వస్తున్నారు, ఈ సినిమా పైన మాకు అభ్యంతరాలు ఉన్నాయి కాబట్టి సినిమా రిలీజ్ చేయకండి, మీరు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వకండి అంటే కూడా మరి సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ అయితే ఇచ్చింది. ఇచ్చినటువంటి క్రమంలో దీన్ని ఇక్కడ న్యాయం జరిగేదనే ఉద్దేశంతోనే లోకేష్ గారు మరి హైకోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి. తెలంగాణ హైకోర్టులో మరి దీనికి సంబంధించి చర్చ అయితే జరిగింది. చర్చ అయితే జరిగినటువంటి క్రమంలో సెన్సార్ సర్టిఫికేట్ అయితే ప్రస్తుతానికి దాన్ని క్యాన్సిల్ చేస్తూ, సస్పెండ్ చేస్తూ అయితే ఒక తీర్పు అయితే ఇచ్చినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే నారా లోకేష్ ఇందులో అంటే న్యాయం గెలిచిందని నారా లోకేష్ గారు చెప్తున్నారు. ఈ తీయాల్సింది బాబాయ్ని చంపింది ఎవరు, తర్వాత కోడి కత్తి, అదేవిధంగా ప్యాలెస్లో ఏం జరిగింది, ఇలాంటి సినిమాలు తీయాలి తప్ప ఇలాంటి ఊహాజనితమైనటువంటి స్టోరీలు రాసి మమ్మల్ని కించపరిచే విధంగా చేస్తే మేము ఊరుకోమని చెప్పి మరి నారా లోకేష్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. సో మరి దీనికి సంబంధించి చాలామంది కూడా మరి వాళ్ళు తీయలేదు సరే, మళ్ళీ నిజంగా ఏం జరిగిందో అవి మీరే తీయొచ్చు కదా సినిమాలు అని చెప్పి కూడా కౌంటర్లు వేస్తున్నటువంటి పరిస్థితి. సో ఏదేమైనా కూడా ఆర్జీవీ సినిమా ఆగిపోవడం అనేటువంటిది, కొంతమంది ఆయన అభిమానులు ఎంతమంది ఉంటారు, ఫస్ట్ షో చూసేవాళ్ళు, ఎందుకంటే సెకండ్ షో కల్లా కొన్ని సీన్లు కట్ చేసి వేసేటువంటి అవకాశం ఉంటుంది, అభ్యంతరకరంగా ఉన్నాయని చెప్పి. కాబట్టి చాలామంది ఫస్ట్ షోని చూసేటువంటి అభిమానులు కూడా చాలామంది ఉన్నారు. మొత్తానికైతే జనవరి 11 వరకు అయితే స్టే ఇచ్చారు. మరి తర్వాత ఏం జరుగుతుంది, మరి ఆలస్యం అయ్యే కొద్దీ జగన్ గారికి ప్లస్ అవుతుందని చెప్పి కొంతమంది చెప్తున్నారు. మరి తర్వాత వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తారా, మరి దీంతోపాటు మరి కాంగ్రెస్ ఏపీ హైకోర్టులో కూడా ఒక పిటిషన్ వేసింది సినిమాకి సంబంధించి. మరి సినిమా ఇక్కడితో ఆగిపోతుందా, లేకుంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ తర్వాత యూట్యూబ్లో కానీ రిలీజ్ చేసే అవకాశం ఉందని కూడా అభిప్రాయాలు ఉన్నాయి. మరి ఆయన ఆర్జీవీ గారి స్టెప్ నెక్స్ట్ ఎలా ఉండబోతుంది, ఆయన వ్యూహం ఎలా చేయబోతున్నారు అనేది మాత్రం వెయిట్ అండ్ సీ. మొత్తానికైతే నారా లోకేష్ కొంత పరిణితి చెందాడు, కొంత పద్ధతిగా ఎక్కడ ఏం చేస్తే సినిమా ఆగిపోతుంది, ఎక్కడ ఉన్నట్టు అన్ని అవకాశాలను ఆయన వాడుకొని సినిమాను ఆపే ప్రయత్నం అయితే చేశారు ప్రస్తుతానికి. మరి భవిష్యత్తులో సినిమా రిలీజ్ కాకుండా చూస్తారా లేదా అనేది మాత్రం చూడాల్సి ఉంది. మొత్తానికైతే ఆయన అభిమానులు అయితే, టీడీపీ కార్యకర్తలు కానివ్వండి, ఆయన అభిమానులు అయితే లోకేష్ దెబ్బ అదుర్స్ అంటున్నారు. మరి లోకేష్ పప్పు కాదు నిప్పు అనేది ఇప్పటికైనా మీకు తెలిసిందా అనేటువంటి విషయాలను కూడా ప్రస్తావిస్తున్నారు.